హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కొబ్బరి పరాటా ఇంకా పనీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మనం రెగ్యులర్గా ఆలు పరాటా లేదంటే పనీర్ పరాటా అలాంటివి చేస్తూనే ఉంటాం కదా. ఇది కొబ్బరి పరాటాలు వాటికన్నా చేసుకోవడం చాలా ఈజీ. కొబ్బరి ఫ్లేవర్తో ఇవి చాలా బాగుంటాయి. ఇవి ఎలా చేయాలో ఆ ప్రాసెస్ చూద్దాం. ముందుగా నేను కొద్దిగా గోధుమ పిండి తీసుకుని అందులో ఇలా వాటర్ వేసుకుని మామూలుగా చపాతీల పిండి మాదిరిగా కలుపుకున్నాను. ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకుని కొంచెం ఉప్పు ఇంకా కొన్ని పచ్చిమిర్చి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా పనీర్ని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిగా ఆ రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేస్తే చాలండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, కొన్ని పచ్చిమిర్చి, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా ఈ బాండీలో వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత చెక్క, దాల్చిన చెక్క, ఇంకా 2 లవంగాలు, అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తరువాత ఒక బ్లెండర్లో ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు ఇంకా జీలకర్ర నేను ఇలా గ్రైండ్ చేసుకున్నానండి, ఆ పౌడర్ వేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కారము, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేయాలి. కొన్ని జీడిపప్పులు ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని అది కూడా ఇందులో వేయాలి. మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుందండి ఇలా కాజు పేస్ట్ వేయడం వల్ల. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ పీసెస్ ఈ గ్రేవీలో వేసి ఒక 2 minutes పాటు ఇది అలాగా ఉడకనివ్వాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీల పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని అందులో ఈ కొబ్బరి స్టఫింగ్ పెట్టుకుని పరాటాల మాదిరిగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం వేడి చేసుకుని ఈ పరాటాలని కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలి. కొబ్బరి పరాటా ఇంకా పనీర్ కర్రీ రెడీ అయిపోయాయండి.
మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే కనుక నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. ఓకే.